ఈరోజు అయితే మనం ఫిష్ ఫ్రై చేస్తున్నాం. దానిలోకి అయితే కారం, సాల్ట్, ఫిష్ ఫ్రై, అదే ఫిష్ ఫ్రై మసాలా, గరం మసాలా, అది ఇంకో ఏదేదో మసాలా ఒకటి వేసుకున్నాము. మా చికెన్ ఇదే అల్లం పేస్ట్ వేసుకున్నాము, ఎందుకంటే పడుతుంది బాగా అల్లం పేస్ట్. ఎందుకంటే ఈరోజు చాలా చేపలు పట్టుకొని వచ్చాము చెరువుకి పోయి. కొరమేను పడింది అయితే అదృష్టం ఈరోజు. ఇలేవులే ప్రతిసారి ఈరోజే కొరమేను పడింది. ఈరోజు అయితే పట్టుకొని వచ్చాము. ఎప్పుడు పడేలాగే జిలేబీ పడ్డాయి. జిలేబీ చేసుకున్నాము. కొరమేను పడింది, మంచి సైజు ఉంది. కేజీ దాకా పడింది కొరమేను, పెద్ద కొరమేను. కొరమేను తలకాయ అయితే ఎట్ట క్లీన్ చేసుకుంటాము, నీట్గా క్లీన్ చేసుకొని తినాలి. అయితే మిక్స్ చేసుకుంటున్నాం. అన్నీ అయితే బాగా మిక్స్ చేసుకుంటున్నాం. ఎక్కువ వేసుకున్నాం చేప, ఇది పెడుతున్నాను ఊరేదానికి. బ్యాగ్ అంతా వేసుకోవాలి. ఊరే వరకు కొంచెం బయటనే పెట్టు. వేసుకుంటాం. ఇట్లయితే నీటి ఉప్పు వేసుకుంటున్నాం. కూరకాయ గేటంతా ఉప్పు వేసుకుంటున్నాం. ఉప్పు వేసుకున్నాము. ఉప్పు వేసిన తర్వాత పక్కన అయితే పెట్టుకున్నాం. ఉప్పు వేసుకున్నాం, బాగా అంటేదాకా ఉప్పు వేసుకుంటున్నాం. చేపలన్నీ ఉప్పు వేసుకున్నాక అన్నిటికైతే వేసుకున్నాం. కొంచెం ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాము ఊరేదానికి. అయిపోయింది చూడండి. ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం, ఊరుతాయి బాగా కొంచెంసేపు. చూడండి అయితే చేపలు ఫ్రిడ్జ్లో పెట్టినాము. 10 minutes అయిపోయింది. ఎత్తుకొని ఫ్రై చేస్తాము. చూడండి ఎలా చేస్తాము. అలాగైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం 10 నిమిషాలు. ఇప్పుడైతే వేస్తున్నాము. ఫస్ట్ కొరమేను ముక్కలు వేసుకుంటున్నాం. చూడండి అన్నీ వేసుకున్నాం ఒకసారి. ఏం కాదు, ఎందుకంటే చెరముక్కలు కదా వేసుకున్నాము. అన్ని కొరమేను ముక్కలు అయితే వేసాము. ఏగుతున్నాయి. వేగిన తర్వాత తీసుకొని పక్కన వేసుకున్నాము. ఇప్పుడే కాలుతున్నాము. కొంచెం బాగా వస్తుంది ఫిష్ బాగా కాలినట్టు. ఇంకే తర్వాత తెచ్చి వేసుకున్నాం. టేస్ట్ చూద్దాం. తెచ్చుకో ప్లేట్లు, అది కదా ప్లేట్లు వేసిరా. దీంట్లో కడుకోరా పోయి కడుకో. ఇద్దమ్మా చేపలన్నీ తీస్తున్నాం. ఇది ఉడికినాయి. మళ్ళీ వాసన వస్తుంది. కాలుతుంది. ఎందుకంటే వాన వస్తుంది వల్ల గబాన్ కాల్ చేస్తున్నాము. జిలేబీ అయితే వేస్తున్నాము. కొరమేను ముక్కలు బాగా అయితే కాలినట్టున్నాయి. మళ్ళీ అయితే అన్నీ కాలిన తర్వాత టేస్ట్ వచ్చి చెప్తాము. తీసుకొని ప్లేట్లో వేసుకుంటున్నాం. ప్లేట్లో అయితే వేసుకున్నాము. దమ్మ ఇంకోటైతే వేసుకుంటున్నాను. ఇప్పుడైతే వేసుకుంటున్నాము. సో ఫ్రెండ్స్ లాస్ట్ అయితే 2 మొక్కలు ఉన్నాయి. ఏది వేసుకున్నాం. ఎందుకంటే వర్షం వచ్చి గొడుగైతే పెట్టుకున్నాం పైన పైకి చూపితే. సో ఫ్రెండ్స్ గొడుగైతే పెట్టుకొని తీసుకున్నాము. పైన వాన వస్తుంది. పొయ్యి మీద చేసుకుంటే టేస్ట్ చేయాలంటే గ్యాస్ మీద.
టేస్ట్ అయితే వస్తున్నాయా? అవును ఫ్రెండ్స్, మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి. అయ్యే ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు.